హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ మహేష్ గౌడ్ కి ఏఐసీసీ బృహత్తర బాధ్యత అప్పచెప్పిందని, అట్టడుగు నుండి వచ్చిన మహేష్ గౌడ్ అందరినీ కలుపుకొని పోవాలని అన్నారు. లోకల్ గా ఇబ్బంది పడుతున్నారని, వారికి న్యాయం చేయాలని అన్నారు. చాలా రోజుల తర్వాత బీసీ పీసీసీ అధ్యక్షుడయ్యారని, రాజశేఖర రెడ్డిని పీసీసీని చేసింది హనుమంతరావే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేయాలని, ఆయన మీద కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులున్నాయని, వాటిని సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఆర్ కృష్ణయ్య అదే విధంగా మిగతా ఎంపీలను అందరినీ కలుస్తాను. తప్పనిసరిగా నేను గతంలో కూడా కొట్లాడిన ఐఐటి ఐఐఎంలో ఏదైతే రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయి మ్యామ్ వీ కమ్ టు ది లోకల్ లాంగ్వేజ్ తెలుగు, కన్నడ, ఉర్దూ, తెలుగు అన్నిట్లో వస్తాం మేము. బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. టాలెంట్ హాస్ గివెన్ టు గాడ్. మాకు అవకాశం ఇవ్వాలంటే వాట్ ఐ వాంట్ టు మ్యామ్ వై డోంట్ యు పుట్ ఇన్ పార్లమెంట్? దేర్ ఇస్ నో ఆల్టర్నేట్, ఓన్లీ ఆల్టర్నేట్ ఇస్ పార్లమెంట్. పార్లమెంట్ లో బిల్లు పెడితే తప్పనిసరిగా న్యాయంగా పెట్టేది. అందులో లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీకి చెప్పి సార్ ఏదైతే ఓబీసీ పార్లమెంట్ కమిటీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ, కానీ ఎక్కువ ఎస్సీలకే ఇంపార్టెంట్. ఎందుకంటే అంటరానితనం, అన్టచబిలిటీ, వాళ్ళ రిజర్వేషన్ అట్లనే ఉంటుంది. ఒక పోస్ట్ ఉంటే ఖాళీ ఉంటే అక్కడ సూటబుల్ పర్సన్ రాకపోతే వచ్చేదానికి అది ఖాళీ ఉంటుంది. మనది అట్లుంటది. మనం పోగానే ఇంకోటి వచ్చేస్తాడు పలాకర్ కులాలు. అందులో మనకి ఇంకా మీదకెళ్ళి క్రిమినల్ మీ నాయన గీయడం ఎంత, రిలేటెడ్ సర్టిఫికేట్ ఏమని ఎంఆర్ఓ అని అడుగుతారు. వాట్ ఈస్ యువర్ ఫాదర్ ఈజ్ డూయింగ్? When joining is a clerk, you will get some salary. When you become a section officer, you will get more than ఎంత అవుతుంది? 8,000 జీతం అయితే ఏమైతే చెప్పు. ఆటోమేటిక్ గా 8 లక్షలు దాటంగానే నో క్వశ్చన్ ఆఫ్ హిస్ డాటర్ ఆర్ సన్. కర్నూలు